వెల్కమ్ టు మెగానైట్ టీవీ. బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గాలపై దాడులు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. అక్కడ మైనార్టీల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. తాజాగా అక్కడ జరిగిన ఒక సంఘటన మానవ సమాజాన్ని తలదించుకునేలా చేసింది. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ఒక హిందూ మహిళపై కొందరు దుండగులు అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. ఆమెపై లైంగిక దాడి పాల్పడటమే కాకుండా చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బంగ్లాదేశ్లోని సాత్ఖిరా జిల్లా శ్యామ్నగర్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. సుమారు 40 ఏళ్ల వయసు కలిగిన ఓ హిందూ వితంతువు తన ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో 2 వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ఆమెను నిద్రలేపి బలవంతంగా ఇంటి బయటకు ఈడ్చుకొచ్చారు. ఇంటి ఆవరణలో ఉన్న ఒక పనస చెట్టుకు ఆమెను తాడుతో గట్టిగా కట్టేశారు. భయంతో వణికిపోతున్న ఆ మహిళను చూసి జాలి పడకపోగా ఆ కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆ మహిళను సామాజికంగా మానసికంగా మరింత కృంగదీయాలనే ఉద్దేశంతో కత్తితో ఆమె జుట్టును కత్తిరించి వికృత ఆనందం పొందారు. తీవ్ర అవమాన భారంతో ఆ మహిళ స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న అబ్దుల్ గఫార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజకీయ అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్లో హిందువులపై ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఇటువంటి దాడులు అక్కడి మైనార్టీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.